మై హస్బెండ్ ఆర్ వెరీ ప్రొటెక్టివ్. దే విల్ నాట్ 1% కూడా నన్ను ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నాను నేను అంటే దాని పక్కకు కూడా నన్ను పోనీయరు. సో దట్ వే దే వర్ వెరీ ప్రొటెక్టివ్. సో నథింగ్ బాదర్డ్ మీ. నన్ను అంతగా ట్రోలింగ్ ఇది చేసి తను ఎప్పుడు బాదర్ అవ్వలేదు. ఎందుకు తన బాదర్ అయితే నాకు తెలిసిపోతుంది. సో హీ నెవర్ బాదర్డ్ అండ్ నేను కూడా ఎప్పుడు బాదర్ అవ్వలేదు దాని గురించి. పొలిటికల్ లీడర్స్ ని చాలా మంది ఇంటర్వ్యూ చేశాను సార్. చాలా ప్రోటోకాల్ ఉంటుంది, చాలా హంగామా ఉంటుంది, వెళ్ళే ప్లేస్ కూడా చాలా ఒకలా ఉంచుతారు అదంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ పెట్టేశారు, డోర్ ఓపెన్ పెట్టారు, నథింగ్ హంగామాలు ఏం లేవు, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు, ఈవెన్ మేము కూడా చాలా ఓపెన్ గా వచ్చాం. సో ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే పర్టికులర్ గా ఒక ఫ్యాక్షనిజం ఉన్న ఏరియాలో లేదా ఒక పర్టికులర్ పొలిటికల్ సిచ్యువేషన్స్ లో మీరు ఎంత సింపుల్ గా మెయింటైన్ చేయడానికి వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? నాకు పొలిటికల్ ఫ్యామిలీ అంతా ఒకటే అండి. అంటే మా పేరెంట్స్ దే కాంట్రిబ్యూటెడ్ అ లాట్, సాక్రిఫైస్డ్ అ లాట్. సో మా ఫాదర్ తనతో కూర్చొని ఫస్ట్ పెళ్లి కాకముందు మాట్లాడినప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాడర్ తనకి చెప్పారు, తను చూశారు. మాకు చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాము. చాలా మంది క్యాడర్ మేము అందరినీ అన్న, అక్క, బావ, అన్న, బాబాయ్, మామ ఇట్లా పిలుచుకుంటుంటాము. సో ఇట్లా ఆ పరిచయాలు వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకునే విధానం చూస్తే ఎక్కడ కూడా మాకు ఇది పొలిటికల్ క్యాడర్ వీళ్ళకి ఎక్కడ వరకే ఇది అనేది మాకు ఎక్కడ ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నా క్యాడర్ ని పొలిటికల్ దాన్ని మేము దృష్టిలో పెట్టుకొనే వి టేక్ డెసిషన్స్. సో అట్లా మాకు అందుకే మీరు ఇక్కడ చూస్తే వస్తుంటారు, పోతుంటారు, ఇంటి లోపలికి వస్తారు, జనరల్ గా లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడతారు. సో వీ డోంట్ హ్యావ్ దట్ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తను కూడా అదే అలవాటు అయింది. ఆయన మంచి చెట్లన్నీ వాళ్ళతో పంచుకుంటామండి. అంటే ఏదేమున్నా మాకు దాపరికం ఉండదు. ఒకరు తెలియకుండా ఇంకొకరు చేసే వ్యవహారం అనేది ఉండదు. అందరు తెలుస్తుంది, అందరికి ఓపెన్ చెప్తాం. వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే, సరే అన్న తర్వాతే ఏదైనా చేస్తాం. సో అది అన్ని విషయాలు, అన్ని మూలాల్లో, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో వాళ్ళతో మాట్లాడి, రాజకీయంగా ముడిపడినవి చాలా ఉంటాయి, ఆర్థికమైన విషయాలు ఉంటాయి, పదవులకు సంబంధించిన విషయాలు ఉంటాయి, అన్ని రకాల విషయాలు ఉంటాయి. అన్ని వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడే చేసి వాళ్ళ ఆలోచన తెలుసుకొని ఒప్పించే చేస్తాం. కానీ ఎవరిని నొప్పించి చేసే పరిస్థితి ఉండదు. అది ఎప్పటి నుండో అఖిల నాకు చెప్పుకుంటూ వచ్చింది కాబట్టే ఇలానే చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి అలా చేసుకుంటూ వచ్చాం. కొత్తగా మేము తీసుకొచ్చింది కాదు. మామ అత్త టైం నుండి, అఖిల వాళ్ళ టైంలో నుండి వచ్చిందే. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వచ్చినాం. అదే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇన్ఫాక్ట్ మా పెద్దలు మాకు చెప్పేవాళ్ళు, అంటే మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఉండినారు. సో మా నాన్న, సో మా పెద్దలు మాకు చెప్పేదంటే ఆఖరికి మా నాన్న పెద్దనాన్న వాళ్ళు షేవింగ్ చేసుకుంటే కూడా వచ్చి పంచాయతీలు వేసేవాళ్ళంట. ఎందుకు అంటే అంత ఓపెన్ గా లోపలికి వచ్చి మాట్లాడేంత చనువు ఉండేది. ఒక షేవింగ్ చేసుకుంటూ అట్లా అంత చనువు ఉండేది క్యాడర్ కి. అక్కడ వేరే ఇంటి కాడ. సో అంత చనువు క్యాడర్ కి మా దగ్గర ఎప్పుడూ ఉంటది. ఇన్ఫాక్ట్ మా నాన్నగారు కూడా ఏదన్నా ఇంట్లో మ్యారేజ్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా ఆలగడ్డని క్యాడర్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో అంత ఇన్వాల్వ్ అయ్యి ఇంపార్టెన్స్ క్యాడర్ కి ఇస్తారు అనమాట. సో అదే మాకు అలవాటు అయింది. మాకు దాదాపు 8-9 వేల మంది పేర్లతో సహా మేము పలకరిస్తాం నియోజకవర్గం. సో గ్రామానికి మాకు 103 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి అంటే గ్రామానికి దాదాపు కనీసం అంటే బూతులు 295 బూతులు ఉన్నాయని చెప్పేసి అంటే బూత్కి 30 మందిని పరిచయం చేసుకుని ముఖపరిచయం ఉన్నవాళ్ళం. సో ఇది పాతుకుపోయిన రాజకీయం తప్ప కొత్తగా ఏదో ఈ రోజు వచ్చి సో వాళ్ళు వచ్చేస్తారు, పోతారు, భోంచేస్తారు, కాదంటారు, అది ఆపేది లేదు, మాట్లాడేది లేదు, పెట్టేది కొట్లాడుకొని పని చేసుకునే పరిస్థితి మాకు ఇక్కడ వంశ పారంపర్యంగా అది వస్తుంది. అలాగే కొత్తలకి బయట నుండి వచ్చే వాళ్ళకి కాస్త సర్ప్రైజింగ్, నాలాగా సర్ప్రైజింగ్ ఉండే. బట్ అఫ్ కోర్స్ నేను నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చా కాబట్టి నాకు ఏది సర్ప్రైజింగ్ లేకపోతుండే. మరి చూసి అలవాటు అయిపోయి నాకు ఓకే అని చెప్పేసి అనిపించింది.